అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది మీ విషెస్ చూసిన తర్వాత. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 10:30 అయిందండి. మేము ఇప్పుడు బాబా టెంపుల్కి వెళ్తున్నాము. మేము వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి హుల్సన్ పాలియాలో ఉంటుంది. నేను ఈ టెంపుల్ గురించి కూడా ఆల్రెడీ మీతో షేర్ చేశాను. అంటే ఇది సేమ్ మనకు షిరిడీలో బాబా టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. శ్రేయుకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుందండి. యశు కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇద్దరు టెంపుల్కి అయితే రాలేదు. మేమిద్దరమే ఇప్పుడు టెంపుల్కి బయలుదేరాము. ఈ టెంపుల్కి వచ్చి మేము శ్రేయు పుట్టక ముందు నుంచి మేము ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉన్నాము. ప్రతి ఒకేషన్కి మేము ఈ టెంపుల్కి అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్తాము. ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు ఈ టెంపుల్ అయితే చూపించాను. నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్కి వస్తే షిరిడీలో బాబా టెంపుల్కి వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. 10 years బ్యాక్ అంటే మేము ఈ టెంపుల్కి వచ్చిన కొత్తల్లో అసలు ఈ దారి అంతా కూడా ఒక స్మాల్ ఫారెస్ట్ లాగా ఉండేదండి. మాకు అప్పుడు చాలా భయం అనిపించేది ఇక్కడికి రావడానికి. అంటే అన్ని చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు మొత్తం సైడ్స్ చేసేసారు. చెట్లన్నీ తీసేసారు. తోటలు ఉండేవి ఇదివరకు, అవి కూడా తీసేసి ఇప్పుడు మొత్తం కూడా సైడ్స్ అయితే చేసేసారు. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సేమ్ షిరిడీలో బాబా టెంపుల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి ద్వారకామాయి ఉంటుంది, ఇంకా చావడి ఉంటుంది, సమాధి మందిర్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్, ఇంకా ఖండోబా టెంపుల్, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత టైమింగ్స్ అవి చేంజ్ చేసేసారు. అలాగే ఫ్రంట్ డోర్ అయితే క్లోజ్ చేశారు. పక్క నుంచి కొంచెం అంటే సైడ్ డోర్ ఒకటి ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడైతే అంత ఎక్కువ మంది రావటం లేదండి. ఇంతకు ముందు అయితే కోవిడ్కి ముందు అయితే అస్సలు ఖాళీ ఉండేది కాదు, అంత రష్గా ఉండేది. ఈ టెంపుల్ వచ్చి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. మనం ఏమనుకున్నా కూడా జరుగుతాయి. మాకు చాలా నమ్మకం. అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, మేము అనుకునేవి చాలా అయితే జరిగాయి. కాబట్టి మేము ఎక్కువగా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అసలు ఎక్కువ మంది రావటం లేదు. ఇంతకుముందు అయితే థర్స్డే అన్నీ కూడా ఇక్కడ అన్నదానాలు చేసేవాళ్ళు. ఇంకా దసరాకి, శ్రీరామనవమికి, మిగతా అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అంత ఎక్కువగా ఏమీ చేయటం లేదు. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. శ్రేయు కడుపులో ఉన్నప్పుడు అంటే 2nd month నుంచి డెలివరీకి ముందు థర్స్డే వరకు మేము ప్రతి వారం కూడా బాబా టెంపుల్కి వచ్చేవాళ్ళం. అసలు చాలా మంచి వైబ్రేషన్స్ అయితే ఉండేది ఇక్కడ. బాబా దర్శనం అయిన తర్వాత కొంతసేపు మేము అక్కడ కూర్చొని ఇంకా బయటకు వచ్చేస్తామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చి ద్వారకామాయి. ఇందులో దుని అంతా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసేసారండి కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. అలాగే పక్కన మీకు కనిపిస్తుంది చావడి. ఈరోజు నాకు బాబా టెంపుల్లో బాబాది 9 weeks వ్రతం బుక్ అయితే అక్కడ ఉంది. అది తీసుకున్నాను నేను. అంటే ఈ వ్రతం నేను చాలాసార్లు అనుకున్నానండి, చేయలేకపోయాను. తొందరలో బాబా పర్మిషన్ ఇస్తే ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఇయర్ నా బర్త్డే కేక్ని యశు, శ్రేయు ఇద్దరు డిజైన్ చేస్తారండి. నార్మల్గా మనకి జస్పేక్లో చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి కేక్స్ అయితే. కాకపోతే పిల్లలకి అవి ఏవి కూడా నచ్చలేదు. మెయిన్గా ఎందుకు నచ్చలేదంటే ఆల్రెడీ అవన్నీ మేము కట్ చేసినవేనండి. ఎవ్రీ ఇయర్ కూడా మా నలుగురు బర్త్డేస్కి, అలాగే మా యానివర్సరీకి, న్యూ ఇయర్కి, వ్యాలంటైన్స్ డేకి, అన్నిటికీ అన్ని అకేషన్స్కి కేక్ కట్ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఉన్నవన్నీ మేము కట్ చేసేస్తాము. కాబట్టి వీళ్ళు డిఫరెంట్గా
వాళ్ళే డ్రా చేసి మొత్తం కూడా స్క్రీన్ షాట్ అంతా తీసి పంపించారు. పంపిస్తే మా హస్బెండ్ అది మొత్తం అంతా బుక్ చేసేసారు. నాకు కూడా తెలీదండి ఏ కేక్ అంటే ఎలాంటిది వీళ్ళు ఇది చేశారు అనేది కూడా. నేను అదే చెప్పాను, నేనొచ్చి నా కేక్ తీసుకోవడం ఏంటి నా బర్త్‌డే కేక్ అంటే, "నువ్వు రాకముందే మొత్తం అంతా ప్యాక్ చేసి ఇచ్చేసావు. నువ్వేమీ చూడ్డానికి కూడా లేదు. ఇంటికి కూడా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసేది లేదు. అది అట్లనే బాక్స్ అట్లే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ఈవినింగ్ కట్ చేసే ముందు చూద్దాం" అని చెప్పేసి నాకు కూడా ఏమీ చూపించలేదండి. మేము జస్ట్ బేక్ వెళ్ళే లోపలికి అప్పటికే మొత్తం ప్యాక్ చేసేసారు. నాకు కూడా తెలీదు అంటే ఎలాంటి మోడల్ వీళ్ళు ఇది చేశారు అనేది. ఈ శారీ వచ్చి నేను జోమ్సోలో తీసుకున్నానండి. అలాగే ఈరోజు దిగిన కొన్ని స్నాప్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు మేము లంచ్ నందనాలో ఆర్డర్ చేసామండి. ఈ నందనాలో ఫుడ్ చాలా బాగుంటుంది. వెజ్ అయితే మేము ట్రై చేయలేదండి, నాన్ వెజ్ అయితే ట్రై చేసాము, చాలాసార్లు ట్రై చేసాము. వెజ్ మేము ఫస్ట్ టైం ఆర్డర్ చేసాము, అంటే వెజ్ మీల్ వచ్చి ఫస్ట్ టైం మేము ఆర్డర్ చేసాము. అసలు ఆ ప్యాక్ చూడంగానే ఎంత బాగా అనిపించిందో నాకు. చాలా నీట్గా మనకి సుబ్బయ్య గారి హోటల్లో మనకి బుట్ట భోజనం ఉంటుంది కదా, సేమ్ అలానే వీళ్ళు ఇలా బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. మొత్తం ఓపెన్ చేసి చూడాలి అసలు ఏమేమి ఉన్నాయి అనేది. అంటే ఇది వచ్చి ఈ ఫ్యామిలీ ప్యాక్ వచ్చి ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే సరిపోతుంది అని అక్కడ మెన్షన్ చేశారు. ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది అని. లోపల ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము అసలు ఏమేమి ఇచ్చారు అనేది. అంటే ఎక్కువగా వెజ్ అయితే ఎక్కువ మేము తెప్పించమండి. నాన్ వెజ్ మేము బయట నుంచి ఎప్పుడైనా ఆర్డర్ చేస్తాము. వెజ్ అయితే ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటాను కదా. అది మెయిన్గా ఇప్పుడు నాన్ వెజ్ కూడా మేము తినమండి, అంటే కార్తీక మాసం కదా, కాబట్టి ఈ కార్తీక మాసం అయ్యేంత వరకు నాన్ వెజ్ అయితే ఇంట్లో చెయ్యము, అలాగే తినము కూడా. మొత్తం బయటకైతే తీసాము. రైస్ అయితే ఓకే, క్వాంటిటీ సరిపోతుంది. కర్రీస్ కూడా చాలా ఇచ్చారు కాబట్టి ఒక స్మాల్ ఫ్యామిలీ హ్యాపీగా ఒక 4 మెంబర్స్కి అయితే తినొచ్చు. అలాగే రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. మనకి 450 రూపీస్లో 4 మెంబర్స్ హ్యాపీగా తినేసేయచ్చు. చూసారు కదా, రైస్ కూడా చాలా బాగుందండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నందన గురించి, వాళ్ళది అన్నీ కూడా చాలా బాగుంటాయి. రైస్ అయితే క్వాంటిటీ ఎక్కువగా ఉంది, అంటే 4 మెంబర్స్ హ్యాపీగా తినేసేయచ్చు. అలాగే కర్రీస్ కూడా చూడండి, పొటాటో ఫ్రై ఇచ్చారు, ఇంకా మనకి సాంబార్ ఇచ్చారు. ఇక్కడ మీకు అనిపిస్తుంది సాంబార్, అలాగే రసం, ఇది ఆకుకూర పప్పు, కర్డ్, ఇది పాయసం అండి, బెల్లం పాయసం ఇచ్చారు. అలాగే బెండకాయ గుజ్జు కూడా ఇచ్చారంటే, అంటే ఇక్కడ గుజ్జు అంటారు, బెండకాయ అది పులుసు కాదు, ఫ్రై కూడా కాదండి, మనం దాన్ని బెండకాయ ఇగురు అనొచ్చు. బెండకాయ ఇగురు ఒకటి ఇచ్చారు. మొత్తం కలిసి మనకు ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయి. కర్డ్ మాత్రం చాలా బాగుందండి. అంటే కొన్ని హోటల్స్లో కొంచెం పుల్లగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ చాలా బాగుంది కర్డ్. నాకు పప్పు కొంచెం నచ్చలేదు అంటే నాకు అది కొంచెం అంత స్పైసీగా అనిపించలేదు, కానీ మిగిలినవి అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. మెయిన్గా రసం అయితే సూపర్గా ఉంది, అలాగే స్వీట్ కూడా చాలా బాగుంది. ఇది బెండకాయ ఇగురు అండి. అలాగే రైస్ కూడా బాగుంది. ఇంకా వీళ్ళు చిట్ల పొడి కూడా ఇచ్చారండి. చిట్ల పొడి, ఇంకా లెమన్ పికిల్, ఇంకా గీ ఇచ్చారు, పాపడ్ ఇచ్చారు, అలాగే అరిటాకులు కూడా ఇచ్చారు. టోటల్గా నందనాలో వెజ్ మీల్స్లో మనకు ఇవి అన్నీ కూడా దొరుకుతాయి. వీటితో హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా పడుకుని పోయామండి. చాలా రోజుల తర్వాత ఇన్ని వెరైటీస్తో మన ప్యూర్ ఆంధ్ర ఫుడ్ తిన్నాం కదా, కాబట్టి బాగా నిద్ర వచ్చేసింది. బెంగళూరులో ఉండి ఇప్పుడు వరకు ఎవరైనా నందనాలో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అచ్యుత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఇదేనండి యశు శ్రేయు డిజైన్ చేసిన నా బర్త్డే కేక్. ఎలా ఉంది? ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. Drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one
floating in this deep, deep blue. Hold my breath, looking up. Life moves in waves, it keeps changing. Catch a glimpse of what was you and me. It's gone again. Sinking in, back on the shore. One foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high like sparks before they go out. But in that second. ఇప్పుడు టైం వచ్చి 6:45 అయిందండి. మేము ఇప్పుడు లూలు మాల్కి అయితే బయలుదేరాము. మా ఇంటికి అయితే చాలా దూరం, అలాగే వీకెండ్ కదా కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అండి. మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు 8 అయింది. అంత ట్రాఫిక్ అసలు. ఫస్ట్ టైం మేము ఈ లూలు మాల్కి అయితే రావడం, అసలు ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసామా ఇక్కడికి అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాము. ఎందుకంటే అంత ట్రాఫిక్లో కూడా చాలా కష్టం అండి. చౌచోని వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాము. అంటే మాల్లో ఎలో చేయరు కదా. ఫస్ట్ టైం చౌచో వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి ఇలా మాల్కి వెళ్ళడం. ఎందుకంటే చౌచోని ఇంట్లో ఒక్కడినైతే వదిలేసి ఎప్పుడు లేము, ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవాళ్ళం. కాబట్టి చౌచో వచ్చిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి మాల్స్ కానీ మూవీస్కి అయితే వెళ్ళింది అయితే లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చౌచోని మా ఫ్రెండ్ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాము. కాకపోతే మా ఫ్రెండ్ తనకి చౌచోకి అయితే చాలా బాగా అలవాటు కాబట్టి అక్కడైతే వాడు కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఈ 3 to 4 hours అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం. కానీ మాకు మేము ఎంత మిస్ అవుతూ ఉన్నామో చౌచోని. అంటే ఎప్పుడు మాతో కలిసే ఉంటాడు కదా కాబట్టి కొంచెం మిస్ అవుతూనే ఉన్నాము. మాకంటే పిల్లలు ఇంకా బాగా మిస్ అవుతూ ఉన్నారు. పెట్స్ కూడా ఎలో చేస్తే బాగుండండి, కాకపోతే ఎక్కడ ఎలో చేయరు కదా, అదే ప్రాబ్లం. కానీ మా ఫ్రెండ్ దగ్గర అయితే కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా పెట్ ఉంది కాబట్టి అక్కడ ఆ పెట్ దాంతోపాటు కొంచెం చోచోగోడు కూడా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి వదిలేసి అయితే వచ్చాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడానికి కూడా చాలా టైం అయితే పట్టిందండి. ఎందుకంటే ఇక్కడ మాల్లో అంత రష్గా ఉంది. డే టైంలో వచ్చుంటే ఇంకా బాగుండేదేమోనండి. ఎందుకంటే ఇంకా అన్నీ చూసుండే వాళ్ళము. అలాగే ఏదైనా షాపింగ్ చేయడానికి కూడా ఉండుండేది. కొంచెం లేట్ అయిపోయింది కదా కాబట్టి మళ్ళీ పిల్లలు ఇక్కడ ప్లే జోన్లో ఆడుకోవాలని కూడా అంటున్నారు. ఫస్ట్ అయితే డిన్నర్ చేసేస్తాము. ఎందుకంటే పిల్లలు ప్లే జోన్లోకి వెళ్ళారంటే అంత ఈజీగా బయటికి రారు కదండి, లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డిన్నర్ చేసేస్తాము అనుకోండి. ఇంకా నెక్స్ట్ పిల్లలు ఎంతసేపు ఆడతారో చూస్తాము. ఫస్ట్ మేము డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అసలు ఫుడ్ కోర్ట్లో కూడా రష్ అయితే ఫుల్గా ఉందండి. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెజ్ రెస్టారెంట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ నాన్ వెజే. కార్తీక మాసం కదా మేము తినము కాబట్టి వెజ్ రెస్టారెంట్ కోసం మేము ట్రై చేస్తే మాకు అక్కడ ఏది కూడా ఇది దొరకలేదండి. ఓన్లీ ఒక్క వెజ్ రెస్టారెంటే అక్కడ ఓపెన్లో ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మాల్ కదా కాబట్టి ఇంకా రెస్టారెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వలేదు. కాబట్టి మేము బర్గర్స్ ఇంకా మోమోస్ ఇవి ఆర్డర్ చేసాము. అవి వెజ్వే కాబట్టి ఇంకా అవే ఆర్డర్ చేసాము. ఒక రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, దానికి ఎంత పెద్ద క్యూనండి. మన ఆర్డర్ ఇచ్చి మనకు ఫుడ్ రెడీ అయ్యే లోపలికి ఇంకా మాల్ కూడా క్లోజ్ చేసేస్తారేమో అనిపించి ఇదైతే మేము ఆర్డర్ చేసాము. మాల్ అయితే చాలా బాగుందండి. అలాగే మోమోస్ కూడా ఇంకా బాగున్నాయి. డే టైంలో వచ్చుంటే ఇంకొంచెం సేపు మొత్తం అన్నీ చూసుండే వాళ్ళమేమో అని అనిపించింది. మేము ఫుడ్ అంతా తినేసరికి 9:30 అయిందండి. అంటే అక్కడ రష్గా ఉంది, ప్లస్ మనం ఇచ్చిన ఆర్డర్ రావడానికి లేట్ అయిపోయింది. ఇంకా మేము స్లోగా మాట్లాడుతూ ఇంకా ఫుడ్ తినేసే లోపలికి 9:30 అయింది. టైం అయితే చూసుకోలేదు. ఇంకా ఫాస్ట్గా పిల్లల కోసం ప్లే జోన్కి అయితే వచ్చాము.
మాల్‌లో మేము దిగిన కొన్ని స్నాప్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 10:15 అయిందండి. వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్‌తో టైం వేస్ట్ అయిందో, రిటర్న్‌లో అయితే అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఎందుకంటే టైం కూడా 10:15 అయిపోయింది కదా! కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గింది. మాల్‌లో రష్‌గా ఉందని ఐస్ క్రీమ్ అయితే తినలేదు. అందుకని చెప్పి ఇంటికి దగ్గరలో పొలార్‌బేర్ ఉంది. అక్కడ మేము ఆగాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా చౌచౌ గారిని పిక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాలి. నాకైతే ఫిగ్ అండ్ హనీ అలాగే రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టం. మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టమో నా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకు కోల్డ్ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా! ఐస్ క్రీమ్ తినేసి. లేట్ నైట్ కదా! యాక్చువల్‌గా ఇంత లేట్‌గా అయితే తినము. కాకపోతే బర్త్‌డే కదా! కొంచెం ఇంకా ఐస్ క్రీమ్‌తో బర్త్‌డేని ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. షాప్ కూడా క్లోజ్ చేసే టైం అయిపోయింది. కాబట్టి తొందరగా ఐస్ క్రీమ్ తినేసి ఇంక మేము బయలుదేరుతాము. మేము అన్నీ కూడా కాంబినేషన్‌వే మేము ఆర్డర్ చేసామండి. నేనైతే ఫిగ్ అండ్ హనీ అలాగే రెడ్ వెల్వెట్‌ది నేను ఆర్డర్ చేశాను. యషు వచ్చి స్ట్రాబెర్రీ అండ్ బటర్ స్కాచ్ ఆర్డర్ చేశాడు. శ్రేయు వచ్చి రెడ్ వెల్వెట్ అండ్ చాక్లెట్. మా హస్బెండ్ వచ్చి మ్యాంగో ఐస్ క్రీమ్‌ది. దానికి పైన చిల్లీ పౌడర్ వేసిస్తారు. ఇక్కడ చాలా ఇది అండి. అంటే చాలా ఫేమస్ ఇది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే క్యూబ్స్ లాగా కట్ చేసిస్తారు ఐస్ క్రీమ్‌ని. దానిపైన మనకి చిల్లీ పౌడర్ వేసిస్తారు. అలాగే నేను జామకాయది తీసుకున్నాను. దానిపైన కూడా చిల్లీ పౌడర్ వేసిచ్చారు. ఎంత బాగుందోనండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ బర్త్డే వ్లాగ్. వన్స్ అగైన్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.